ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు ఫిష్ వెంకట్ మృతి చెందారు. నెల రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు. 2 కిడ్నీలు చెడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని చందానగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. 53 ఏళ్లున్న వెంకట్ కు 2 కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. ఇక వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని ఎవరైనా సాయం చేయాలంటూ ఆయన కుమార్తె వేడుకుంది. ఇంతలోనే ఫిష్ వెంకట్ మృతి చెందడం కలవరపరుస్తోంది. ఇక ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. తొలుత చేపల వ్యాపారం చేసిన వెంకట్ 1991లో నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో తొలిసారి నటించి చిత్ర పరిశ్రమకి ఎంటర్ అయ్యారు. వెంకట్ 100కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినీ ప్రియులను ఆకట్టుకున్నారాయన. ఆది, బన్నీ, దిల్, అత్తారింటికి దారేది, లక్ష్మి, చెన్నకేశవరెడ్డి, గబ్బర్ సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్, సీను, మిరపకాయ, దరువు, సుప్రీం లాంటి హిట్ సినిమాల్లో ఫిష్ వెంకట్ నటించారు.